హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది డియో BS6 వెహికల్ హోండా. డిస్ప్లేలో చెక్ లైట్ వెలుగుతుంది, చూసారు కదా. ఇది ఎందుకు వెలుగుతుందో మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. కస్టమర్ కూడా నేను చెప్పాను, ఎందుకంటే ఆయన మన చేసిన BS6 వీడియోలు చూసే వచ్చారు. సో ఆయనకి చెప్పిన 2 ముక్కలు మీకు చెప్తాను. బండికి ఫిట్ చేస్తున్న ఏ సెన్సార్ నుంచి అయినా సరే ECUకి సిగ్నల్ అనేది రాకపోతే చెక్ లైట్ కంపల్సరీ వెలుగుతుంది. ఏ సెన్సార్ వల్ల చెక్ లైట్ వెలుగుతుందో చూసుకుని ఆ సెన్సార్ని నీట్గా క్లీన్ చేసి బిగించుకుని ట్రబుల్ కోడ్స్లో ఆ కోడ్ని డిలీట్ చేస్తే ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఒక 4-5 కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలి. మళ్ళీ కనుక చెక్ లైట్ వెలిగితే మాత్రం ఆ సెన్సార్ని ఖచ్చితంగా రీప్లేస్ చేయాలని చెప్పాను. ఇప్పుడు OBD స్కానర్ కనెక్ట్ చేశాను. ట్రబుల్ కోడ్స్లోకి వెళ్తే EOT సెన్సార్ కంప్లైంట్ అని చూపించింది. EOT అంటే ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్ అనమాట. చూపిస్తాను చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ సెన్సార్ అనమాట. సో దీన్ని రీప్లేస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. క్యాప్ మొత్తం వైర్లు తెగిపోతాయి అనమాట గట్టిగా. క్లీన్ చేసి బిగించిన తర్వాత టెస్ట్ డ్రైవ్కి వెళ్తే మళ్ళీ అలాగే వెలిగింది. చేసేదేం లేదు, కంపల్సరీ రీప్లేస్ చేయాలి. సో మీకు ఇది ఎలా ఉంటుందో చూపిస్తారు కదా, కొత్త పాటు చూపిస్తాను. ఇప్పుడు బండికి అయితే ఫిట్ చేసేస్తాను. చేసిన తర్వాత మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఫైనల్గా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో మీరు ఇలాంటి కంప్లైంట్లు ఫేస్ చేస్తుంటే కనుక నన్ను కాంటాక్ట్ అయిపోండి. నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను. అంటిల్ దెన్ బాయ్.